తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో అడవులు స్మగ్లర్లకు వ్యాపార కేంద్రంగా మారాయి. అడవుల్లో రోజురోజుకి పులులు కనుమరుగవుతున్నాయి. దీంతో పులులు అటవీ సంరక్షణపై స్వయంగా రంగంలోకి దిగింది జాతీయ పులుల సంరక్షణ అథారిటీ. ఇకపై 2 రాష్ట్రాల పరిధిలోని టైగర్ రిజర్వ్ కేంద్రాల్లో ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించింది. అటవీ సంపద, వివిధ రకాల జంతు జాతికి ఆవాసంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా అడవులు స్మగ్లర్ల చేతిలో బలైపోతున్నాయి. అటవీ జంతువులు కాసులు కురిపిస్తుండటంతో వేటగాళ్ల బిజినెస్ పెరిగింది. దీంతో తడోబా, కవ్వాల్ అడవుల్లో పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటోంది జాతీయ పులుల సంరక్షణ అథారిటీ. తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జాయింట్ యాక్షన్ రెడీ చేసింది. సరిహద్దుల్లో జాగ్రత్తగా పనిచేయాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్లో ఒక టైగర్ కారిడార్ ఉండగా, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తడోబా, యవత్మాల్ జిల్లాలోని టిప్పేశ్వర్లో మరో 2 కారిడార్స్ ఉన్నాయి. ఇక్కడి టిప్పేశ్వర్ కవ్వాల్, తడోబా కవ్వాల్, ఇంద్రావతి కవ్వాల్ టైగర్ రిజర్వ్ను రోజు పర్యవేక్షించడంతో పాటు సాంకేతిక సహకారం, సమాచారాన్ని షేర్ చేసుకోవాలని ఎన్టీసీఏ అధికారులు సూచించారు. పులుల ఆవాసాన్ని రక్షించడంతో పాటు వాటి పరిధిని విస్తరించడం, ప్రస్తుత సవాళ్లు, చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందికి గైడ్లైన్స్ జారీ చేశారు. కవ్వాల్ అడవిని 2012 జనవరి 10న కేంద్ర ప్రభుత్వం టైగర్ జోన్గా ప్రకటించింది. టైగర్ జోన్ ఏర్పాటు నుంచి పులి రాక కోసం అధికారులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కలేదు. 3 ఏళ్ల క్రితం సంచరించిన పులులు అలజడితో గత 3 ఏళ్లుగా కనిపించకుండా పోయాయి. 2017 నవంబర్లో జన్నారం పరిధిలో ఓ పులి కెమెరాకు చిక్కి మాయమైంది. దీనిపై విచారణ చేసిన అధికారులు జనవరి 5న ఆ పులి చర్మాన్ని ఇచ్చోడ మండలంలో స్మగ్లర్ల దగ్గర సీజ్ చేశారు. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, ట్రాఫిక్ ఇండియా ఎన్జీఓ కలిసి కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ అధికారులు పులి చర్మం అక్రమ రవాణాను ఛేదించారు. పులిజాడ కనబడగానే స్మగ్లర్లు అలర్ట్ అవుతున్నారు. పులి రోజుకు 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణిస్తుండటంతో పరిసర ప్రాంతాల్లో మాటు వేసి స్మగ్లర్లు హతమారుస్తున్నారు. విషం పెట్టిన జంతువును ఎరగా వేసి లేదా ఉచ్చులు, కరెంట్ షాక్లతో పులి, చిరుతలను చంపి వాటి చర్మాన్ని చడీ చప్పుడు కాకుండా అమ్ముతుంటారు స్మగ్లర్లు. బహిరంగ మార్కెట్లో పులి, చిరుత చర్మం, గోర్లు, మీసాలకు గిరాకీ ఉండడంతో ఇలాంటి నేరాలు పెరిగిపోతున్నాయి. కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో పెద్ద పులి ఆనవాళ్లు కనిపించడం లేదు. గతేడాది జనవరి నుంచి మార్చి వరకు చేసిన జంతు గణనలో పులి చిక్కిన దాఖలా లేవు. అటవీ ప్రాంతంలో గడ్డి అంతరించిపోవడంతో పెద్ద పులి మనుగడ సాగించలేకపోతుందని గుర్తించిన అధికారులు ఆఫ్రికా నుంచి తెచ్చిన స్పెషల్ గడ్డి విత్తనాలను వేశారు. దాంతో ఇటీవల ఓ పులి కనిపించినా మళ్లీ మాయమైంది. కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం 892 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1123 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియాలో విస్తరించింది. మొత్తం 4 అటవీ డివిజన్లలో కవ్వాల్ పులుల కేంద్రం విస్తరించింది. అయితే తడోబాలో ఉన్న అనుకూలత కవ్వాల్లో లేకపోవడం పులుల రాకకు అంతరాయంగా మారింది. దీనికి తోడు వాహనాల రాకపోకలు కొనసాగించడం, శబ్ద కాలుష్యంతో పులులు రావట్లేదంటున్నారు అధికారులు. ప్రభుత్వాలు, అటవీ శాఖ అధికారులు స్మగ్లర్ల విషయంలో కఠినంగా వ్యవహరించకపోవడంతోనే వన్యప్రాణులకు రక్షణ లేదనే విమర్శలొస్తున్నాయి. ఇదే కాకుండా రాష్ట్రంలో కొందరు అధికారులే స్మగ్లర్లకు అండగా ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే జాతీయ పులుల సంరక్షణ అథారిటీ రూపొందించిన కార్యక్రమంతోనే ఫలితం ఉంటుందని భావిస్తున్నారు అధికారులు.